2026లో ఇప్పుడున్న ప్రభుత్వం సేకరించిన జనాభా లెక్కల ప్రకారం మాదిగ జనాభా 36,57,551గా ప్రకటిస్తే మాలల జనాభా 14,71,514గా చెప్తున్నారు. అంటే 17 లక్షలు ఉన్న జనాభా ఒక 15 సంవత్సరాల తర్వాత తగ్గుతుందా పెరుగుతుందా, ఇది తప్పు అని చెప్పడానికి ఇది నిదర్శనం. అంటే 17 లక్షలు ఉన్న జనాభా 14 లక్షలకు కుదించబడింది. అదే మాదిగలదైతే 32 నుంచి 36కు పెరిగింది. జనరల్గా పెరగాలి, జనాభా రోజు రోజు పెరుగుతుంది, కానీ ఇక్కడ మాలల జనాభా తగ్గించి చూపెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే మాదిగ ఉపకులాలు అక్కడ ఎక్కడ ఏ జాబితాలో లేవు. అంటే వాళ్ళని ఒక్కచోట చూపెట్టి ఎక్కువ సంఖ్యను చూపెట్టారు. మాలల్ని మళ్ళీ మాలదాసరి, మాలయ్యవారు, మిగతా ఉపకులాలన్నీ వేరువేరుగా చూపెడుతూ వాళ్ళు ఓన్లీ మాలలు 14 లక్షలు ఉన్నారని అవన్నీ కలిపితే 20,48,194 ఉన్నది. వాళ్ళు ఇచ్చిన లెక్కే. అది తప్పు కావచ్చు. ఎందుకు తప్పు అని అంటున్నామంటే మరి 17 లక్షల నుంచి 14 లక్షలకు కుదించారు కాబట్టి అది తప్ప కరెక్టా అనేది అనుమానంగా ఉన్నది మాకు. ఇది కాకుండా ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది, ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని. అది సూచన మాత్రమే, కోర్టు తీర్పు కాదు. ఆ సూచనను అక్కడ వెలువడిందో లేదో, అప్పుడు మన దగ్గర అసెంబ్లీ నడుస్తున్నది, నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సూచనను నేను తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పి ప్రకటించారు. అది వెలువడలేదు, అందులో ఏమున్నదో చూడలేదు, ఏం చూడకుండానే ఆయన ఆ రకంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు మరి 24 మార్చి రోజు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదు అని తీర్పిచ్చారు. దాని మీద ఇప్పటి వరకు సీఎం గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే దళిత సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక మనువాద భావజాలంతో పార్టీలన్నీ ఒక్కటై మాలల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి మేము సంకోచించడం లేదు. 1986లో కారంచేడులో జరిగిన సంఘటన, 1991లో చిత్తూరులో జరిగిన సంఘటన, ఈ రెండు సంఘటనలకు అప్పుడున్న మాల నాయకులు భుజ తారకం, కసి పద్మారావు గారు వాళ్ళు నాయకత్వం వహించి పోరాటం చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చిన తర్వాత దళితులకు ఒక రక్షణ ఏర్పడింది. దళితులైనా తిట్టాలన్నా, దళితులని అనాలన్నా